హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రుజియా. జొన్నలతో జొన్న రొట్టెలే కాకుండా ఈరోజు వెరైటీగా జొన్న రవ్వతో కిచిడి చేసుకుందాం. ముందుగా జొన్న రవ్వలో ఒక కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో కూరగాయ ముక్కలు వేసి ఉడకబెడతాం. ఈ కూరగాయ ముక్కలు మనం ఇంట్లో ఉన్నవన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే అరటికాయ, గుమ్మడికాయ, సొరకాయ, క్యారెట్, బీన్స్ ఉన్నాయి, వేసుకున్నాను. మీరు ఇందులో బఠానీలు, దోసకాయ, మామిడికాయ, బీరకాయ, బంగాళదుంప ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి నీరు పోసి ఉడకబెట్టుకోవాలి. యాక్చువల్గా కొంతమంది రవ్వలోనే వేసి ఉడకబెట్టేసి మెత్తగా చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కూరగాయలు ఒగరు వచ్చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే సపరేట్గానే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు, రవ్వ కుక్కర్లోకి వేసుకొని మనం కూరగాయలు ఉడకబెట్టాం కదా, అందులో నుంచి వచ్చిన నీళ్ళండి ఇవి. 1 కప్పు నీరు వచ్చింది. సో ఇవి 2 కప్పులు అయినాయి కాబట్టి మొత్తం 5 కప్పులు వాటర్ వేయాలి. 1 కప్పు కూరగాయల్లో నీళ్ళు వేసాం. ఇప్పుడు 4 కప్పులు మామూలుగా వాటర్ పోసేసుకొని అందులో సాల్ట్ పెట్టి కుక్కర్ 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. టమోటాని కొంచెం ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి 2 విజిల్స్కి నాదైతే ఉడికిపోయింది. చూసుకొని ఉడకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏమీ లేదు. ఇందులోనే కూరగాయలు వేసి మెత్తగా చేసేస్తండి. కొన్ని కూరగాయల ఫ్లేవర్ మారిపోతుంది అనమాట, అంటే ఒగరు వచ్చేస్తాయి. ఇప్పుడు మూకుట్లో నూనె కానీ నెయ్యి అయితే బాగుంటుంది. పోపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా వేపుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువ చాలా డైజెషన్కి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో టమోటా ప్యూరీ కూడా వేసి అంతా బాగా వేగనిచ్చుకోవాలి. టమోటాలు పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకుందాం. ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. కొద్దిగా కలిపేసుకునేసి చక్కగాని బాగుంటుంది ఇది. కలిపేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రవ్వ కిచిడి ఉంది కదా, రవ్వ కందిపప్పు ఉడకబెట్టి పెట్టాం కదా, అది ఇందులో వేసుకుందాం. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నీ కలిపి ఒకేసారి ఉడకబెట్టేసుకుంటే కొన్ని కూరగాయలు చేదు, వగరు అవన్నీ ఉంటాయి కాబట్టి అన్నం ఫ్లేవర్ మారిపోతుంది, కిచిడి ఫ్లేవర్ ఇలాగైతే గిన కూరగాయలు టేస్ట్గానే ఉంటుంది. అవి పేస్ట్ అయిపోవు కాబట్టి తిన్నప్పుడు కూడా కొంచెం మనకు క్రంచీగా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో కొంచెం వాటర్ పోసేసుకొని కాసేపు 2 మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే కూరగాయలు ఇవన్నీ కలిసేలాగా కొద్దిగా 2 మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకు, వెయిట్ లూజ్ అవుదాం అనుకునే వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. వేడి జొన్న కిచిడి రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.